జాతర చూడాలనుకుంటే, ఎక్కడైనా ఫ్రీ భోజనాలు పెట్టినప్పుడు, ఏదైనా ఫ్రీ కార్యక్రమాలు జరిగినప్పుడు ఆ జాతరలో జనాలు కుప్పలు తెప్పలుగా వెళ్తారు కదా. అలాగా డాక్టర్ గారు ఆదిత్య మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు మీరు జాతర చూస్తారు. జనాలు వస్తున్నారు హాస్పిటల్కి. సో డబ్బు ఎంత ఉంది ఎంత లేదు, వాళ్ళు పేదవాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడితే ఇది నా పరిస్థితి అంటే రెండో మాట మాట్లాడు. కోసం మన దగ్గరికి వచ్చారు. ఎలా వచ్చారు? సో వచ్చారు. ఒకసారి వాళ్ళని సన్మానం చేసుకుందాం. మన ప్రొడక్ట్స్ గురించి 2 విషయాలు వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం. ఓకేనా? కేంద్రీకి వాళ్ళు పిలిచే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను. వీడియో ప్లే చేద్దాం.
మళ్ళీ అంత జోష్ నాలో రాలేదు. ఇక్కడికి వచ్చిన బట్టే మీ అందరిలో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంది. మళ్ళీ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ మళ్ళీ రిఫ్రెష్ అయ్యాను నేను. ఇవాళ రిఫ్రెషింగ్ గా ఇక్కడికి వచ్చాకే అయ్యాను. పొద్దున్న ఫంక్షన్ సర్టిఫికేట్ వచ్చాక కొద్దిగా అల్సర్ వచ్చింది. ఎప్పుడు నాకు అల్సర్ రాదు, బట్ పోస్ట్ ఫీవర్ నేను కొద్దిగా పోస్ట్ మ్యారేజ్ కొద్దిగా నాలో అల్సర్ వస్తుంది. కానీ మీ అందరినీ చూశాక, మీలో పాజిటివ్ వైబ్స్ చూశాక చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నేను రిఫ్రెష్ అయ్యాను. అండ్ మోర్ ఓవర్ నేను ఈ ప్రొడక్ట్ ని లాంచ్ చేయాలో లేకపోతే ఈ ప్రొడక్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరూ పాజిటివ్ వైబ్స్ తో దిస్ విల్ బి సూపర్ హిట్ అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అలానే మహేష్ గారికి నాకు ఉన్న అనుబంధం ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి, 10 మందికి సహాయపడే వ్యక్తి. అలానే కంపెనీ వర్కర్స్ ని ఎంత బాగా చూసుకుంటారో, లేదా కంపెనీ డిస్ట్రిబ్యూటర్స్, కంపెనీ డీలర్స్ ఎంత బాగా చూసుకుంటారో అనేది నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మనం అందరం ఈ కంపెనీని ఓన్ చేసుకొని మనం ఎంత ముందుకు తీసుకొని వెళ్తే ఆయనతో పాటు మనం 10 రూపాయలు సంపాదిస్తాం. ప్రతి డీలర్ 10 రూపాయలు సంపాదిస్తే ఆయనకు ఒక 4 రూపాయలు ఇస్తాం. అలా అందరం డీలర్లు సంపాదించాలని కోరుకుంటున్నాను. నాకు ఈ పవర్ పాయింట్ పంపించారు. ఈ జాయింట్స్ అండ్ కోర్ హెల్త్ గురించి కొన్ని మాటలు ఇప్పుడు మనం ఎలాగో ఈ ప్రొడక్ట్ గురించి మాట్లాడాలి కాబట్టి, బయటకు వెళ్ళినప్పుడు మీరైనా సరే మాట్లాడాలి కాబట్టి దాని గురించి కొన్ని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే అడగండి, చెప్తాను. ఏం డౌట్స్ ఉండవు అనుకుంటున్నాను. మనం మామూలుగా ప్రజలతో ఇంటరాక్షన్ అయినప్పుడు మనం ఏం మాట్లాడాలి ఏంటి అనే దాని గురించి ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి, చెప్తాను. ఫస్ట్ నేను కొన్ని ఒక 10 స్లైడ్లు కొద్దిగా నా వైపు నుంచి కొద్దిగా బ్రీఫ్ సినాప్సిస్ ఇస్తాను. దాన్ని బట్టి చూడండి. మామూలుగా